ఐఐటీలో ట్రిపుల్ బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. న్యాయం కోసం కోర్టులో పోరాడే నల్లకోటు యోధుడు, సమాజంలో మార్పు కోసం నిరంతరం తపించే మానవ హక్కుల కార్యకర్త, కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ అండగా నిలిచే అపర భగీరథుడు. ఆయనే హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్. సమాజ సేవనే శ్వాసగా మార్చుకొని తనదైన శైలిలో అడుగులు వేస్తున్న నరేష్ సేవలు ఇప్పుడు ఖండాంతరాలను దాటాయి. లండన్ పార్లమెంట్ వెస్ట్ మినిస్టర్ గుర్తింపు పొందిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు మన సుంకర నరేష్ గారిని వరించింది. తెలుగు జాతి గర్వించదగ్గ ఈ అరుదైన గౌరవం వెనుక ఉన్న ఆయన 10 ఏళ్ల అలుపెరుగని సామాజిక సేవా ప్రయాణం మరపురాని మైలురాయి. లండన్ పార్లమెంట్ వెస్ట్ మినిస్టర్ గా గుర్తింపు పొందిన బీ ది చేంజ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏ డికేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ పేరిట అంతర్జాతీయ మానవతా సహకార సదస్సు నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి లండన్ పార్లమెంట్ సభ్యుడు జిమ్ డిక్సన్, లార్డ్ ఉదయ కుమార్ నాగరాజు తమ పూర్తి మద్దతును ప్రకటించారు. సంస్థ స్థాపకుడు రామ్ కళ్యాణ్ చల్లా ఆధ్వర్యంలో ఆదివారం మాదాపూర్ మహేంద్ర క్యాంపస్ లో జరిగిన ఘనమైన వేడుకలో సుంకర నరేష్ గారు ఈ అంతర్జాతీయ అవార్డును స్వీకరించారు. గ్లోబల్ వేదికపై ఒక తెలుగు న్యాయవాదికి ఈ స్థాయి గుర్తింపు రావడం నిజంగా గర్వకారణం. సుంకర నరేష్ గారు చేసిన సేవలు ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. చదువుకోవాలనే ఆశ ఉండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు అండగా నిలిచారు. దేశం కోసం ప్రాణాలర్పించే మాజీ సైనికుల సంక్షేమం కోసం పాటుపడ్డారు. సమాజంలో వెనుకబడిన వర్గాల హక్కుల కోసం కోర్టులో సమాజంలో గొంతుకయ్యారు. అంతటితో ఆగకుండా నోరు లేని మూగ జీవాల ఆకలి తీరుస్తూ వాటి సంరక్షణ కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. వీటన్నిటితో పాటు నేటి యువత పెడదోవ పట్టకుండా సరైన దిశలో పయనించేలా ఆయన నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు వేలాది మంది యువతలో స్ఫూర్తిని నింపాయి. అందుకే నిర్వాహకులు ఆయనను రియల్ చేంజ్ మేకర్ అంటూ కొనియాడారు. పదవులు చూసి వచ్చే గౌరవం తాత్కాలికం, కానీ చేసే సేవను చూసి లభించే గౌరవం శాశ్వతమని నిరూపించారు సుంకర నరేష్ గారు. అంతర్జాతీయ స్థాయిలో అవార్డు సాధించి మన తెలుగు రాష్ట్రాల కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన సుంకర నరేష్ గారికి సుమన్ టీవీ తరపున హృదయపూర్వక అభినందనలు. ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం. సేమ్ ప్రొఫెషన్, అన్న కూడా అడ్వకేట్, నేను కూడా అడ్వకేట్. ఈ రోజు ప్రతి మనిషికి ఏమో ఉండకూడదు, అది రామన్నకి ఉంది. అదేంటంటే కనుక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అంటే సేమ్ ప్రొఫెషన్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి వీడు నాకంటే కొద్దిగా ఎక్కువ ఎదుగుతున్నాడు, వీడు ముందుకు వెళ్ళిపోతున్నాడు, ఎలా సాధిద్దాం. ఈ కాంపిటీషన్ అనేది స్పోర్టివ్ వేలో ఉంటే పర్వాలేదు, బట్ అంతకు మించి ఉంటుంది, అది మనందరికీ తెలుసు. బట్ వాటిలన్నింటినీ పక్కన పెట్టి ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఈ రోజు ఇటువంటి ఒక పెద్ద వ్యవస్థని క్రియేట్ చేసి ఇంతమందిని ఈ రోజు ముందుకు తీసుకుని వెళ్ళి మరింత దిశగా వాళ్ళ సమాజానికి వాళ్ళ వంతు కృషిని చేసే విధంగా చేస్తున్నారంటే కనుక రామన్న, ఇది పొగట్ట కాదన్న, ఇది పార్టీ నుంచి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్.